ఈరోజు క్లాస్‌లో ఒక బేసిక్ కోర్ జావా ప్రాజెక్ట్ ఎలా చేయాలో చూద్దాము. సో, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎయిర్‌లైన్ రిజర్వేషన్ సిస్టమ్. సో, ప్యాసింజర్స్ వచ్చినప్పుడు ఫ్లైట్ డీటెయిల్స్ డిస్‌ప్లే చేయడము కానీ, సో, ఒక పర్టిక్యులర్ ఫ్లైట్‌ని బుక్ చేసుకోవడము, లేదు అంటే క్యాన్సిల్ చేసుకోవడము, బుక్ చేసుకున్న ఫ్లైట్‌ని. అండ్ ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లైట్స్ బుక్ అయినాయి విత్ ప్యాసింజర్స్ వ్యూ చేయడము. ఇది వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ ఈ ప్రాజెక్ట్‌లో. మీరు కావాలి అంటే పేమెంట్ ఆప్షన్స్ లైక్ ఎప్పుడైతే ఫ్లైట్ బుక్ చేసుకుంటారో ప్యాసింజర్, సో మనీ అమౌంట్ డెబిట్ అయినట్టు, సో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఈ ప్రాజెక్ట్ లో ఓన్లీ 5 ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్. సో ఎన్నైతే ఫ్లైట్స్ ఉన్నాయో ఫ్లైట్ నంబర్ కానీ, ఫ్లైట్ డెస్టినేషన్ కానీ, అండ్ ఫ్లైట్ లో ఎన్ని అవైలబుల్ సీట్స్ ఉన్నాయో అవి డిస్ప్లే చేస్తాము. అండ్ సెకండ్ వచ్చేసి బుక్ అ ఫ్లైట్. సో సెకండ్ ఆప్షన్, ఇన్ కేస్ ప్యాసింజర్ ఒక పర్టికులర్ ఫ్లైట్ ని బుక్ చేయాలి అనుకున్నప్పుడు టు బుక్ అ ఫ్లైట్ అని ఎంటర్ చేస్తాడు. అండ్ వ్యూ రిజర్వేషన్స్ అయితే అంటే థర్డ్ ఆప్షన్ వ్యూ రిజర్వేషన్స్. దీంట్లో వచ్చేసి ఎన్ని ఫ్లైట్స్ బుక్ అయ్యాయి ఇవి చూసుకుంటాడు. ఫోర్త్ వచ్చేసి క్యాన్సిల్ అ బుకింగ్. సో ఏదైతే ఫ్లైట్ బుక్ చేసుకుంటాడో దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎగ్జిట్. సో ఒకసారి రన్ చేసి చూద్దాము అవుట్పుట్ ఎలా వస్తుందో. దాని తర్వాత ఈచ్ కోడ్ రాసి చూద్దాము ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. సో ఇక్కడ ఫస్ట్ చూజ్ అన్ ఆప్షన్. సో ఎండ్ యూజర్ ఇన్ కేస్ 1 అని ఎంటర్ చేస్తున్నాడు. సో అవైలబుల్ ఫ్లైట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ అవైలబుల్ ఫ్లైట్స్. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ 3 ఫ్లైట్స్ యాడ్ చేశాను కాబట్టి 3 ఫ్లైట్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో ఫ్లైట్ నంబర్, డెస్టినేషన్ అండ్ అవైలబుల్ సీట్స్. సో ఇన్నే సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అని. సో నెక్స్ట్ ఇన్ కేస్ అతను ఫ్లైట్ ని బుక్ చేయాలి అనుకుంటున్నాడు. సో ఆప్షన్ 2. సో ఇక్కడ ఎంటర్ ద ఫ్లైట్ నంబర్ టు బుక్. సో ప్రాపర్ ఫ్లైట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మన దగ్గర ఉన్న ఫ్లైట్ నంబర్స్ వచ్చేసి 1 2 3 888 332. ఇన్ కేస్ నేను డిఫరెంట్ ఫ్లైట్ నంబర్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్సెప్షన్ రావట్లేదు. సో మన ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇది ఎక్సెప్షన్స్ ని కూడా హ్యాండిల్ చేసుకుంటున్నాము. సో ఇన్వాలిడ్ ఫ్లైట్ నంబర్, ప్లీజ్ ట్రై అగైన్ అని వస్తుంది. సో మళ్ళీ అడుగుతుంది చూజ్ అన్ ఆప్షన్ అని. సో బుక్ అ ఫ్లైట్. సో ఇక్కడ మనము ప్రాపర్ ఎంటర్ చేద్దాము. సో 888. సో ఎంటర్ యువర్ నేమ్. రాహుల్ అని ఎంటర్ చేద్దాము. సో బుకింగ్ సక్సెస్ఫుల్. సో రిజర్వేషన్ చూపిస్తుంది. సో రిజర్వేషన్ నేమ్ వచ్చేసి రాహుల్, ఫ్లైట్ అండ్ ఫ్లైట్ నంబర్ అండ్ ఫ్లైట్ డెస్టినేషన్ ఏంటో డిస్ప్లే చేస్తున్నాము. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఫ్లైట్ బుక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనము బుక్ అ ఫ్లైట్ అని సెకండ్ ఆప్షన్ ఎంటర్ చేస్తున్నామో అండ్ ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైతే నేను బుక్ చేయాలి అనుకున్నానో నాకు 888, సో లండన్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఇక్కడ అవైలబుల్ సీట్స్ 3 అని ఉన్నాయి. సో ఒక బుకింగ్ అనేది నేను ఆ ఫ్లైట్ పైన చేశాను. సో అక్కడ సీట్స్ ఏమైపోయాయి, డిక్రీజ్ అయిపోయాయి. సో 2. సో ఇలా దాన్ని డిక్రీజ్ కూడా చేస్తున్నాం ఎప్పుడైతే బుకింగ్ అవుతుందో ఆ పర్టికులర్ ఫ్లైట్ లో. సో వన్స్ అగైన్ 888 అని అందాము. సో ఎంటర్ యువర్ నేమ్. సో మధు అని ఎంటర్ చేద్దాము. సో బుకింగ్ సక్సెస్ఫుల్. సో ఇది రిజర్వేషన్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ అగైన్ నేను బుక్ అ ఫ్లైట్ అంటే ఇప్పుడు థర్డ్ ఫ్లైట్ లో ఎన్ని ఉన్నాయి అవైలబుల్ సీట్స్, ఓన్లీ 1 అవైలబుల్ సీట్ ఉంది. సో వన్స్ అగైన్ అదే ఫ్లైట్ ని మనం బుక్ చేద్దాం. సో ఎంటర్ యువర్ నేమ్. రవి అని ఎంటర్ చేద్దాము. సో బుకింగ్ సక్సెస్ఫుల్. సో బుక్ అయింది ఫ్లైట్. అగైన్ బుక్ అ ఫ్లైట్. సో ఇక్కడ మనకి సెకండ్ ఫ్లైట్ లో అవైలబుల్ సీట్స్ వచ్చేసి 0. సో ఇక్కడ సేమ్ ఫ్లైట్ ని బుక్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏమనే ప్రింట్ అవుతుంది మనకి, సారీ దే ఆర్ నో అవైలబుల్ సీట్స్ ఆన్ దిస్ ఫ్లైట్. సో ఇలా మెసేజ్ ని కూడా మనము డిస్ప్లే చేస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేసాము, 3 బుకింగ్స్ చేసాము. సో ఇన్ కేస్ నేను బుకింగ్ ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో 4 క్యాన్సిల్ బుకింగ్. సో ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద ప్యాసింజర్ హూస్ బుకింగ్ యూ వాంట్ టు క్యాన్సిల్. ఇన్ కేస్ నేను రవి ప్యాసింజర్ యొక్క బుకింగ్ ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నాను. రవి. సో బుకింగ్ ఫర్ రవి హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ క్యాన్సల్డ్. సో క్యాన్సల్ అయ్యాయి అంటే మనకి ఇక్కడ సీట్ అనేది 0 నుండి 1 కి ఇంక్రీజ్ అవ్వాలి. సో 1 సీట్ అనేది అవైలబుల్ ఉండాలి. సో చూద్దాము ఒకసారి. సో చూడండి ఇక్కడ అవైలబుల్ సీట్స్ 1. సో ఎప్పుడైతే మనము బుక్ చేసుకుంటామో ఫ్లైట్ లో అప్పుడు ఏమవ్వాలి, సీట్స్ డిక్రిమెంట్ అవ్వాలి. ఇన్ కేస్ క్యాన్సిల్ చేసుకుంటే
ఆ డిక్రీజ్ అయిన సీట్ అనేది అవైలబుల్ అవ్వాలి. సో బుకింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఇంక్రిమెంట్ అవ్వాలి, లైక్ సీట్ అనేది పెరగాలి. సో అదే అవుతుంది ఇక్కడ మనకి. ఒక ప్యాసింజర్ ఎప్పుడైతే అతని బుకింగ్ ని క్యాన్సిల్ చేసుకుంటాడో అప్పుడు మనకి ఒక సీట్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఇది. సో ఇప్పుడు వ్యూ రిజర్వేషన్స్ చూద్దాము. సో రిజర్వేషన్స్ ని నేను ఎన్ని రిజర్వేషన్స్ అయినాయి చూడాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి 3 రిజర్వేషన్స్ చేసాము, దాంట్లో ఒక రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ చేసాము. సో ఇప్పుడు ఓన్లీ 2 రిజర్వేషన్స్ అనేటివి మనకి డిస్ప్లే అవ్వాలి. సో రిజర్వేషన్స్ వచ్చేసి ప్యాసింజర్ రాహుల్, ఫ్లైట్ నంబర్ 888 అండ్ డెస్టినేషన్ లండన్. సేమ్ ప్యాసింజర్ మధు, ఫ్లైట్ నంబర్ 888 అండ్ డెస్టినేషన్ లండన్. సో ఈ 2 రిజర్వేషన్స్ ఉన్నాయి. రవి యొక్క రిజర్వేషన్ క్యాన్సిల్ చేసాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ద ఆప్షన్. సో 5th ఆప్షన్ ఎగ్జిస్ట్. సో ఎగ్జిట్. సో ఈ లూప్ నుండి మనము టర్మినేట్ అవుతున్నాము. సో ఇది వచ్చేసి ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్. సో దీంట్లో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసాము అండ్ ఆల్సో కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ లో అరే లిస్ట్ అనేది యూజ్ చేసాము. సో చూద్దాం ఇప్పుడు స్టార్టింగ్ స్క్రాచ్ నుండి కోడ్ ఎలా రాయాలి అనేది చూద్దాము. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేద్దాము. సో Ctrl+N. సో ఇక్కడ మనకు కావాల్సింది జావా ప్రాజెక్ట్. సో జావా ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నేమ్ ఎయిర్ రిజర్వేషన్ అని ఇద్దాము. ఎయిర్ రిజర్వేషన్. సో ఫినిష్. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఎయిర్ రిజర్వేషన్. సో దీంట్లో మనము ఫస్ట్ ఒక క్లాస్ ని క్రియేట్ చేద్దాము, సోర్స్. సో దీంట్లో ఒక క్లాస్. సో ఫస్ట్ ఫ్లైట్ నేమ్ తో ఒక క్లాస్ ని క్రియేట్ చేద్దాము. సో అది వచ్చేసి మన బ్లూ ప్రింట్ అవుతుంది. ఇది బ్లూ ప్రింట్ కాబట్టి మనకి మెయిన్ మెథడ్ అనేది అవసరం లేదు. సో ఈ ఫ్లైట్ క్లాస్ లో మనకు కావాల్సింది ఏంటి? ఫ్లైట్ అంటేనే ఫ్లైట్ నంబర్, డెస్టినేషన్ అండ్ అవైలబుల్ సీట్స్. సో ఇందాక మనం ఏదైతే దీంట్లో డిస్కస్ చేసామో అవుట్పుట్ లో, సో అక్కడ వచ్చేసి ఓన్లీ 3 చూసాము. ఫ్లైట్ నంబర్ చూసాము, డెస్టినేషన్ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అవైలబుల్ సీట్స్. సో వాటిని ఇక్కడ వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేద్దాము. సో వీటిని స్కోప్ వచ్చేసి ప్రైవేట్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ప్రైవేట్ ఫ్లైట్ నంబర్. సో ఇక్కడ నేను ఇంట్ అని తీసుకుంటున్నాను దీని డేటా టైప్. సో నాకు ఓన్లీ ఇంటీజర్ ఫామ్ లోనే నా ఫ్లైట్ నంబర్ అనేది కావాలి. మీరు లేదు అంటే ఆల్ఫా న్యూమరికల్ కావాలి అంటే స్ట్రింగ్ అని మెన్షన్ చేసుకోవచ్చు. ఫ్లైట్ నంబర్. నెక్స్ట్ డెసిగ్నేషన్ కావాలి కాబట్టి స్ట్రింగ్ అని ఇస్తున్నాను, డెసిగ్నేషన్. నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ సీట్స్. సో సీట్స్ డేటా టైప్ వచ్చేసి ఇంట్ ఉంటుంది. సో ఇంట్ అవైలబుల్ సీట్స్. సో ఇవి 3 వేరియబుల్స్ తీసుకున్నాము ఫ్లైట్ లో. సో నెక్స్ట్ మనకి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కావాలి. సో రైట్ క్లిక్, సోర్స్, జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. సో అన్ని ఫీల్డ్స్ పైన మనకి కన్స్ట్రక్టర్ కావాలి. సో ఇలా ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ని జనరేట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ వేరియబుల్స్ అనేటివి మనం ప్రైవేట్ పెట్టాము కాబట్టి మనము సెట్టర్స్ అండ్ గెట్టర్స్ ని కూడా క్రియేట్ చేద్దాము. సో రైట్ క్లిక్, సోర్స్, జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్. సో సెలెక్ట్ ఆల్, జనరేట్. సో ఇది వచ్చేసి మన గెటర్స్ అండ్ సెట్టర్స్ అండ్ ఒక 2 స్ట్రింగ్ మెథడ్ ని కూడా జనరేట్ చేద్దాము డిస్ప్లే చేయడానికి. సో సోర్స్ 2 స్ట్రింగ్ మెథడ్. సో ఇక్కడ మనకి 2 స్ట్రింగ్ మెథడ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే బుకింగ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా మనకి. దాంట్లో ఓన్లీ ప్యాసింజర్ నేమ్, ఫ్లైట్ నంబర్, డెసిగ్నేషన్ ఉంటే సరిపోతుంది. అక్కడ అవైలబుల్ సీట్స్ అనేటివి డిస్ప్లే చేయకపోవచ్చు. సో ఇది తీసేస్తాము, డీసెలెక్ట్ చేద్దాము. సో జనరేటర్. సో ఇక్కడ 2 స్ట్రింగ్ మెథడ్ అనేది ఓన్లీ ఫ్లైట్ నంబర్ కి అండ్ డెసిగ్నేషన్ కి మనం ఇక్కడ క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మెథడ్ కావాలి మనకి. అంటే ఎప్పుడైతే బుకింగ్ అనేది అయినప్పుడు బుకింగ్ బేస్డ్ ఆఫ్ ఏంటి జరుగుతుంది మనకి? ఇన్ కేస్ ఫ్లైట్ లో సీట్స్ అనేటివి అవైలబుల్ ఉంటేనే బుకింగ్ అనేది జరగాలి, లేదు అంటే సీట్స్ లేవు అని మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సో అది బేస్డ్ ఆన్ ఏమవుతుంది మనకి? అవైలబుల్ సీట్స్ పైన అవుతుంది. సో ఇక్కడ ఏం చేద్దాము అంటే పబ్లిక్ ఒక మెథడ్ ని క్రియేట్ చేద్దాం. సో పబ్లిక్ వాయిడ్ డిక్రీజ్ అవైలబుల్ సీట్స్ అని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఎప్పుడైనా ఒక బుకింగ్ జరగాలి అన్నప్పుడు ఏం అవ్వాలి మనకి? సీట్స్ అనేటివి ఆ ఫ్లైట్ లో ఉన్న సీట్స్ 5 ఉన్నాయి అనుకోండి. సో ఒక బుకింగ్ అనేది జరిగింది. సో ఒక సీట్ అనేది రిజర్వ్ అయిపోయింది.
అక్కడ ఏం అవ్వాలి, సీట్స్ డిక్రిమెంట్ అవ్వాలి. సో అందుకని ఈ మెథడ్ ఆ ఆపరేషన్ ని హ్యాండిల్ చేయడానికి. ఇఫ్ అవైలబుల్ సీట్స్, సో ఆల్రెడీ అవైలబుల్ సీట్స్ అని మనం ఇక్కడ ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్నాము ఫ్లైట్ లోని సీట్స్ ని హ్యాండిల్ చేయడానికి. సో ఆ అవైలబుల్ సీట్స్ అనేటివి ఇన్ కేస్ 0 కన్నా గ్రేటర్ ఉంటే అక్కడ మనకి సీట్స్ అనేటివి అవైలబుల్ గా ఉంటాయి. సో ఒక బుకింగ్ జరిగినప్పుడు ఏం అవ్వాలి, మనకి ఈ అవైలబుల్ సీట్స్ అనే వేరియబుల్ ఏదైతే మనకి సీట్స్ ని ఒక ఫ్లైట్ లో పర్టికులర్ సీట్స్ ని హోల్డ్ చేస్తుందో అది 1 by 1 డిక్రిమెంట్ అవ్వాలి ఎప్పుడైతే మనకి బుకింగ్ అవుతుందో. సో అందుకని ఈ మెథడ్ అనేది మనం తీసుకున్నాము. సో డిక్రీజ్ అవైలబుల్ సీట్స్. సో ఇన్ కేసు అవైలబుల్ సీట్స్ మనం డిక్రిమెంట్ ఎప్పుడు చేయగలుగుతాము, ఎప్పుడైతే దీని వాల్యూ అనేది 0 కన్నా గ్రేటర్ ఉంటేనే డిక్రిమెంట్ ఆపరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో అందుకని దీన్ని ఇఫ్ లో ఎన్క్లోజ్ చేసాము. సో ఇఫ్ అవైలబుల్ సీట్స్ అనేవి ఇన్ కేస్ గ్రేటర్ దెన్ 0 ఉంటే అప్పుడే మనకి ఈ అవైలబుల్ సీట్స్ అనే వేరియబుల్ by 1 డిక్రిమెంట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి మన ఫ్లైట్ అనే ఒక బ్లూ ప్రింట్ క్లాస్. సో దీంట్లో ఫ్లైట్ నంబర్, డెసిగ్నేషన్, అవైలబుల్ సీట్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ దీని వేరియబుల్స్ ఒక స్కోప్ ప్రైవేట్ ఉంది కాబట్టి మనం గెట్టర్స్ అండ్ సెట్టర్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్ట్రింగ్ మెథడ్ డిస్ప్లే చేయడానికి. అండ్ బుకింగ్ ఎప్పుడైతే అవుతుందో అక్కడ సీట్స్ అనేటివి by 1 డిక్రిమెంట్ అవ్వడానికి డిక్రీజ్ అవైలబుల్ సీట్స్ అనే మెథడ్. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక క్లాస్ ని క్రియేట్ చేద్దాము. సో ప్యాకేజ్ దగ్గరికి వెళ్ళి Ctrl+N క్లాస్. సో ఈ క్లాస్ నేమ్ వచ్చేసి రిజర్వేషన్ అని తీసుకున్నాము. అంటే ఈ క్లాస్ లో మనము ప్యాసింజర్ నేమ్, సో రిజర్వేషన్ అవుతుంది అంటే ఒక ప్యాసింజర్ నేమ్ అండ్ దాని పర్టికులర్ ఫ్లైట్ డీటెయిల్స్ అనేటివి మనం ఇక్కడ స్టోర్ చేయాలి. సో ఇక్కడ ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, సో ప్యాసింజర్ నేమ్ అది హోల్డ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో దీని ఎంటైర్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నాను. సో ఫ్లైట్. సో ఇది వచ్చేసి హ్యాస్ అ రిలేషన్షిప్, అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ లో పార్ట్ అయి ఉండడం. సో ఈ ఫ్లైట్ అనేది ఈ ఫ్లైట్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఒక ఆబ్జెక్ట్ లాగా ఇక్కడ డిక్లేర్ చేస్తాం. సో ఇది ఫ్లైట్ వేరియబుల్ అండ్ ఇది డేటా టైప్ వచ్చేసి ఫ్లైట్ టైప్. నెక్స్ట్ దీనికి ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది జనరేట్ చేద్దాము. సో రైట్ క్లిక్, సోర్స్, జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. సో జనరేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఉన్నాయి కాబట్టి గెట్టర్స్ అండ్ సెట్టర్స్ ని క్రియేట్ చేద్దాం. సో గెట్టర్స్ అండ్ సెట్టర్స్, సెలెక్ట్ ఆల్, జనరేట్. నెక్స్ట్ ఒక 2 స్ట్రింగ్ మెథడ్ కావాలి కాబట్టి రైట్ క్లిక్, సోర్స్, జనరేట్ 2 స్ట్రింగ్ మెథడ్, జనరేట్. సో ఇది వచ్చేసి రిజర్వేషన్ క్లాస్. సో దీంట్లో ఓన్లీ మనము ప్యాసింజర్ నేమ్ అనేది తీసుకున్నాము అండ్ ఫ్లైట్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ డిక్లేర్ చేసాము ఎంటైర్ థింగ్. అండ్ ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అండ్ ఒక 2 స్ట్రింగ్ మెథడ్ ని తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఒక క్లాస్ ని క్రియేట్ చేద్దాము. సో ఆ క్లాస్ లో మనము మెయిన్ మెథడ్ అనేది పెడదాము. సో ఒక ఎండ్ యూజర్ నుండి మాట్లాడడానికి మనకి ఒక స్కానర్ క్లాస్ కావాలి కదా. సో ఇక్కడ Ctrl+N క్లాస్. సో దీని నేమ్ వచ్చేసి సమ్ ప్యాసింజర్ అని మెన్షన్ చేద్దాము. సో దీంట్లో మనకి మెయిన్ మెథడ్ కావాలి. సో మెయిన్ మెథడ్. సో ఇక్కడ మనం ప్రీవియస్లీ క్రియేట్ చేసింది ఏంటి, ఒక ఫ్లైట్ క్లాస్ క్రియేట్ చేసాము అండ్ ఒక రిజర్వేషన్ క్లాస్ అనేది క్రియేట్ చేసాము. సో ఫ్లైట్ లో మనకి ఏంటి సమ్ వాల్యూస్ అనేటివి ఉండాలి. సో దీని గురించి నేను ఒక అరే లిస్ట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో నేను ఫ్లైట్ ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేస్తాను. సో దీన్ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను గ్లోబల్ గా. సో దీనికి స్టాటిక్ అని ఇస్తున్నాను. సో దాని స్టాటిక్. సో గ్లోబల్ గా డిక్లేర్ చేస్తున్నాము కాబట్టి ఇదే స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్ ఉండాలి. సో ఇక్కడ దీన్ని నేను స్టాటిక్ తీసుకుంటున్నాను. మళ్ళీ నాన్ స్టాటిక్ అయితే మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అది ఒక డిఫరెంట్ ప్రాసెస్. సో ఇక్కడ స్టాటిక్ అని మెన్షన్ చేసి ఒక అరే లిస్ట్ ఫ్లైట్ ది క్రియేట్ చేస్తున్నాము. సో దీనికి సమ్ లిస్ట్ అని ఇస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ అరే లిస్ట్.
సో అరే లిస్ట్ ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో java.util ప్యాకేజ్ నుండి. అండ్ ఇంకొకటి రిజర్వేషన్స్ జరగాలి. సో మనము ఒక ఆప్షన్ లో పెట్టాము వ్యూ రిజర్వేషన్స్ అని. సో ఎప్పుడైతే బుకింగ్ అనేది జరుగుతుందో ఆ డేటా అనేది కూడా మనకు ఒక దగ్గర సేవ్ అవ్వాలి. సో దానికి రిజర్వేషన్ క్లాస్ కి కూడా ఒక అరే లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాము. దీనికి ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ రిజర్వ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ న్యూ అరే లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కానర్ క్లాసెస్ కావాలి. స్టాటిక్ స్కానర్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుందాము java.util ప్యాకేజ్ నుండి. సో ఇక్కడ నేను ఈ ఫ్లైట్ యొక్క అరే లిస్ట్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు, లిస్ట్ అనే వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు లిస్ట్ లో కొన్ని ఫ్లైట్ ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేద్దాము. సో లిస్ట్ డాట్ యాడ్. సో ఫ్లైట్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ఫ్లైట్. ఇక్కడ మన కన్స్ట్రక్టర్ యాక్సెప్ట్ చేసేది ఏంటి, ఫ్లైట్ నంబర్, డెసిగ్నేషన్ అండ్ నంబర్ ఆఫ్ సీట్స్. సో ఫ్లైట్ నంబర్ సమ్ 1 2 3 అని ఇద్దాము. అండ్ దాని డెసిగ్నేషన్ వచ్చేసి ప్యారిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ అవైలబుల్ సీట్స్ 5 అని మెన్షన్ చేద్దాం. సో అలాగే ఇంకా 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తున్నాను. సో దీని ఫ్లైట్ నెంబర్ వచ్చేసి సమ్ 8 అండ్ నెక్స్ట్ దీని డెసిగ్నేషన్ వచ్చేసి లండన్ అండ్ నెక్స్ట్ అవైలబుల్ సీట్స్ వచ్చేసి 3 అని చేంజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని ఫ్లైట్ నంబర్ 332 సమ్ బెంగళూరు అని ఇద్దాం. సో ఇక్కడ లిస్ట్ అరే లిస్ట్ లో మనము యాడ్ చేసాము. సో 3 ఫ్లైట్ ఆబ్జెక్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎండ్ యూజర్ కి ఆప్షన్స్ డిస్ప్లే చేయాలి. సో ఒక వైల్ లూప్ అనేది ఇక్కడ రన్ చేస్తున్నాను. సో వైల్ ట్రూ. సో ఈ వైల్ లూప్ మనకి ఎప్పటి వరకు రన్ అవుతుంది, అంటిల్ అండ్ అన్లెస్ ఫాల్స్ అయ్యేంత వరకు వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఒక మెసేజ్ ని డిస్ప్లే చేద్దాము, లైక్ వెల్కమ్ టు అని. సమ్ స్పేస్ రావడానికి ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ చూపించాలి. సో మన ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిస్ప్లే అవైలబుల్ సీట్స్. సో డిస్ప్లే అవైలబుల్ సీట్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బుక్ అ ఫ్లైట్. సో సెకండ్ ఆప్షన్ బుక్ అ ఫ్లైట్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి వ్యూ రిజర్వేషన్. నెక్స్ట్ మన ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి క్యాన్సిల్. సో క్యాన్సిల్ బుకింగ్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి ఎగ్జిట్. సో ఇవి వచ్చేసి 5 ఆప్షన్స్ ఎండ్ యూజర్ ని అడుగుతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి అతన్ని చూజ్ అన్ ఆప్షన్ అని అడుగుతాము. చూజ్ అన్ ఆప్షన్. సో ఇక్కడ ఎండ్ యూజర్ ఎప్పుడైతే మనకి ఆప్షన్ ఎంటర్ చేస్తాడో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఇక్కడ ఇంటిజర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇన్ కేస్ అతను ఇంటీజర్ ఎంటర్ చేస్తే ఓకే ఫైన్. ఇన్ కేస్ అతను ఇంటీజర్ కాకుండా వేరేది ఏదన్నా ఎంటర్ చేస్తే మనకు అక్కడ ఎక్సెప్షన్ అనేది వస్తుంది, లైక్ ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ అని. సో ఆ ఎక్సెప్షన్ అనేది కూడా మనము హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయడానికి మనకు ఎక్సెప్షన్ కాన్సెప్ట్ ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి సమ్ డిఫరెంట్ వేగా మనము ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేద్దాము. సో దీని గురించి ఒక మెథడ్ అనేది తీసుకుందాము మనము. సో ఇంట్ choice. So get valid invalid integer input. వచ్చేసి గెట్ వ్యాలిడ్ ఇంటీజర్ ఇన్పుట్ అనే మెథడ్ ని మనం ఇక్కడ క్రియేట్ చేద్దాము. సో సేమ్ క్లాస్ లోనే ఇక్కడ మెథడ్ ని మనము క్రియేట్ చేస్తున్నాము. సో ఎండ్ యూజర్ నుండి మనం ఎప్పుడైనా ఒక ఇంటీజర్ ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ ఇంటీజర్ ని మనము ఈ గెట్ వ్యాలిడ్ ఇంటీజర్ ఇన్పుట్ ని సెండ్ చేయాలి. సో సెండ్ చేసి ఇన్ కేస్ అది ఇన్పుట్ అవుతేనే మనకి ఆ వాల్యూ అనేది ఇక్కడ రిటర్న్ అవ్వాలి. లేదు అంటే మళ్ళీ అతనికి చెప్పాలి. సో లైక్ ఎంటర్ ద ప్రాపర్ నంబర్ అని ర్యాండమ్ మెసేజ్ ని డిస్ప్లే చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి వైల్ లూప్ అనేది రన్ చేస్తున్నాము. వెల్ నాట్ ఈక్వల్స్ టు స్కాన్ డాట్ హ్యాస్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ ని యూజ్ చేస్తాను ఇక్కడ. అంటే ఎండ్ యూజర్ ఎప్పుడైతే మనకి వాల్యూ అనేది ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూని ఇక్కడ కండిషన్ లాగా పెడుతున్నాము. ఎప్పుడైతే మనకి ఆ ఎండ్ యూజర్ ఏదైతే వాల్యూని ఎంటర్ చేస్తాడో అది మనకి లైక్ ఇంటీజర్ కాదు అన్నప్పుడు మనం ఎంటర్ ద ప్రాపర్ నంబర్ అనే మెసేజ్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం.
నెక్స్ట్ సో స్కాన్ డాట్ నెక్స్ట్ మెథడ్ ని ఇక్కడ కాల్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్. సో ఇన్ కేస్ అతను ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఇంటీజర్ అవుతే స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ ద్వారా అతని మెథడ్ కి మళ్ళీ పాస్ చేస్తున్నాం. సో ఈ వైల్ లూప్ అనేది మనకి రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అతను ఇక్కడ కండిషన్ ఎప్పుడైతే చెక్ అవుతుందో మళ్ళీ మనకి ఎంటర్ ద ప్రాపర్ నంబర్ అని అడుగుతాడు. సో ఇన్ కేస్ మళ్ళీ అతను వాల్యూ అనేది ఎంటర్ చేస్తాడు కదా, సో ఇక్కడ మనము ఆ ఇన్పుట్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటాము. కన్జ్యూమ్ చేసి ఆ నెక్స్ట్ ఇంట్ ద్వారా మళ్ళీ బ్యాక్ చాయిస్ కి రిటర్న్ చేస్తాము. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ అతని చాయిస్ మనకి సమ్ ఆపరేషన్స్ అనేది జరగాలి. సో ఇక్కడ వచ్చేసి ఒక స్విచ్ కేస్ ని యూజ్ చేస్తున్నాను. సో స్విచ్ చాయిస్, సో కేసెస్, సో కేస్ 1. సో ఇన్ కేస్ అతను 1 అని ఎంటర్ చేసినప్పుడు మనకి ఏం అవ్వాలి, డిస్ప్లే అవైలబుల్ సీట్స్, డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్ ఇవి. సో ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అతనికి డిస్ప్లే అవ్వాలి. సో దానికి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేద్దాము. బట్ ఇక్కడ మాత్రము ఓన్లీ డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్ అని మెథడ్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో అతను 1 అని ఎప్పుడైతే ఎంటర్ చేస్తాడో ఈ మెథడ్ ని మనము కాల్ చేయాలి. సో కాల్ చేసి బ్రేక్ కేస్ 2. సో కేస్ 2 ఏమి ఆప్షన్ మనకి ఉంది. సో కేస్ 2 అంటే బుక్ అ ఫ్లైట్. సో ఫ్లైట్ అనేది బుక్ అవ్వాలి. సో బుక్ ఫ్లైట్ అనే మెథడ్ ని కాల్ చేద్దాము. సో ఈ మెథడ్స్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో క్రియేట్ చేద్దాము. సో ఫస్ట్ ఈ కేసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ కేస్ 3 అన్నప్పుడు రిజర్వేషన్స్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏవి ఇస్తున్నాం మనము, థర్డ్ వ్యూ రిజర్వేషన్ అని ఇస్తున్నాము. సో వ్యూ రిజర్వేషన్ అనే మెథడ్ ని కాల్ చేసి బ్రేక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కేస్ 4. సో కేస్ 4 లో వచ్చేసి క్యాన్సల్ బుకింగ్. సో క్యాన్సల్ బుకింగ్ అనే మెథడ్ ని కాల్ చేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి కేస్ 5. సో కేస్ 5 లో మనకి ఏం జరగాలి, ఎగ్జిట్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జిటింగ్ ద సిస్టమ్ ఆర్ థ్యాంక్ యూ అని ఏదో ఒక ర్యాండమ్ మెసేజ్ ని డిస్ప్లే చేయొచ్చు. అండ్ ఈ వైల్ లూప్ అనేది ఏం అవ్వాలి, వన్స్ 5 అనే ఆప్షన్ ఎంటర్ చేసినప్పుడు స్టాప్ అవ్వాలి. సో స్కానర్ ఒక రిఫరెన్స్ వేరియబుల్ అండ్ నెక్స్ట్ క్లోజ్ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. సో ఇక్కడ టర్మినేట్ అయిపోతుంది, మనకి మళ్ళీ లూప్ అనేది రన్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ తర్వాత రిటర్న్ చేసేద్దాము కంట్రోల్ ని. ఇన్ కేస్ అతను ఈ 1 2 3 4 5 అనే ఆప్షన్స్ ఏవి అతను ఎంటర్ చేయలేదు అన్నప్పుడు ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేద్దాము. కాల్ చేసి ఎంటర్ ద ప్రాపర్ ఆప్షన్ అని ఏదో ఒక ర్యాండమ్ మెసేజ్ ని ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఇన్వాలిడ్ ఆప్షన్, ప్లీజ్ ట్రై అగైన్. సో ఇది వచ్చేసి మన స్విచ్ కండిషనల్ స్టేట్మెంట్. సో ఇక్కడ వైల్ లూప్ లో మనము ఆప్షన్స్ అనేటివి రాసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 కి డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్ అనే మెథడ్ చేయాలి. అండ్ 2 కి బుక్ అ ఫ్లైట్. అండ్ 3 వచ్చేసి వ్యూ రిజర్వేషన్. అండ్ 4 వచ్చేసి క్యాన్సిల్ బుకింగ్. సో 5th అన్నప్పుడు ఎగ్జిట్ అవుతుంది అండ్ డిఫాల్ట్ అనేది పెట్టాము. సో ఇక్కడ వచ్చేసి మనము ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ ని 1 by 1 క్రియేట్ చేసుకున్నాము. సో ఇక్కడ డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్ అనే మెథడ్ ని క్రియేట్ చేద్దాము. సో క్రియేట్ మెథడ్ డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్. సో దీని మీనింగ్ ఏంటి, మనం ఆల్రెడీ ఫ్లైట్స్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ అనేటివి యాడ్ చేసాము ఒక అరే లిస్ట్ క్రియేట్ చేసి. సో దాన్ని ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి అవైలబుల్ ఫ్లైట్స్ అని చెప్పి ఫర్ ఈచ్ లూప్ ని రన్ చేస్తున్నాను. సో ఫ్లైట్ ఎఫ్ లిస్ట్. సో ఆల్రెడీ ఏం చేసాము, ఒక అరే లిస్ట్ క్రియేట్ చేసాము ఫ్లైట్ కి అండ్ దాంట్లో ఆబ్జెక్ట్స్ అనేటివి యాడ్ చేసాము ఫ్లైట్ కి. సో దాన్ని ఇక్కడ ఇటరేట్ చేస్తున్నాము. సో ఇక్కడ 1 1 ఆబ్జెక్ట్ అనేది వస్తుంది ఫ్లైట్ టైప్. సో ఇక్కడ డిస్ప్లే చేద్దాం ఫ్లైట్ నంబర్. సో ఫ్లైట్ నంబర్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఎఫ్ డాట్ గెట్ ఫ్లైట్ నంబర్. కన్కాటినేషన్స్ అనేటివి చేస్తున్నాం. నెక్స్ట్ డెస్టినేషన్. సో ఇక్కడ కామా కూడా పెడదాము. సో డెస్టినేషన్ వచ్చేసి ప్లస్ ఎఫ్ డాట్ గెట్ డెసిగ్నేషన్, డెసిగ్నేషన్. నెక్స్ట్ అవైలబుల్ సీట్స్
ఎఫ్ డాట్ కన్కాటినేషన్ విత్ ఎఫ్ డాట్ గెట్ అవైలబుల్ సీట్స్. సో ఇది వచ్చేసి మన డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్ యొక్క మెథడ్. సో ఒకసారి రన్ చేసి చూద్దాము వర్క్ అవుతుందా లేదా అనేది. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఓకే, ఆల్రెడీ ఇంకా ఈ మెథడ్స్ అనేటివి మనం క్రియేట్ చేయలేదు, సో అందుకని మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈ మెథడ్స్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత మనము రన్ చేసి చూద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ మెథడ్ బుక్ ఫ్లైట్ మెథడ్ ని క్రియేట్ చేద్దాము. సో బుక్ ఫ్లైట్ క్రియేట్ మెథడ్ బుక్ ఫ్లైట్. ఓకే, సో ఎండ్ యూజర్ ఒక ఫ్లైట్ ని బుక్ చేయాలి అనుకుంటున్నాడు. సో బుక్ చేయాలి అనుకున్నప్పుడు అతని ఇన్ కేస్ ఫస్ట్ అతను ఫ్లైట్స్ ని చూస్తే ఓకే ఫైన్, అతను సెకండ్ ఆప్షన్ ఎంటర్ చేసుకుంటే అతనికి ఫ్లైట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. బట్ డైరెక్ట్లీ అతను చూజ్ అ ఫ్లైట్ బుక్ ఫ్లైట్ అని ఎంటర్ చేస్తే ఫస్ట్ అతనికి ఫ్లైట్స్ ఏవేవి ఉన్నాయి అనేటివి డిస్ప్లే చేయాలి. సో అందుకని డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్ అనే మెథడ్ ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ ని ఇక్కడ కాల్ చేస్తున్నాము. సో అతనికి మళ్ళీ ఒకసారి ఫ్లైట్ డీటెయిల్స్ చూపించడానికి. సో నెక్స్ట్ వచ్చేసి అతన్ని ఎంటర్ ద ఫ్లైట్ నంబర్ అని అడుగుదాము. సో ఎంటర్ ద ఫ్లైట్ నంబర్ టు బుక్ అ ఫ్లైట్. సో అతను ఏం చేస్తాడు, మనకి వ్యాలిడ్ ఇంటీజర్ ఆప్షన్ అనేది ఎంటర్ చేయాలి. సో ఆల్రెడీ ఇంటీజరా కాదా అని చెక్ చేయడానికి మనం ఒక మెథడ్ ని క్రియేట్ చేసాము. సో దీన్ని కూడా ఆ మెథడ్ కి పాస్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి అతను ఏదైతే వాల్యూ రిటర్న్ అవుతుందో దాన్ని ఫ్లైట్ నంబర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకోవడానికి ఫ్లైట్ నంబర్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. సో గెట్ వ్యాలిడ్ ఇంటీజర్ ఇన్పుట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ మెథడ్ నుండి అది ఇంటీజరా కాదా అనేది చెక్ అయ్యి రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యి మనకి ఫ్లైట్ నంబర్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకి ఒక ఫ్లైట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ని క్రియేట్ చేద్దాము. అంటే ఫ్లైట్ నంబర్ ఎంటర్ చేశాడు కరెక్టే, బట్ ఆ ఫ్లైట్ నంబర్ బేస్డ్ అసలు ఫ్లైట్ ఉందా లేదా అనేది మనము చెక్ చేయాలి. సో దాని గురించి ఒక టెంపరరీ వేరియబుల్ హెల్ప్ అనేది తీసుకుంటున్నాను. సో దాని డేటా టైప్ వచ్చేసి ఫ్లైట్. సో ఇక్కడ సెలెక్టెడ్ ఫ్లైట్ అని వేరియబుల్ ని డిక్లేర్ చేద్దాము. సో ఇనిషియల్ గా ఇంకా బుకింగ్ అనేది అతను చేయలేదు, సో అందుకని ఇక్కడ నల్ అనేది తీసుకుంటున్నాము. సో ఇప్పుడు చెక్ చేద్దాము. ఒక ఫార్ లూప్ అనేది ఫ్లైట్ పైన రన్ చేసి, సో ఫ్లైట్ సో దీంట్లో నుండి ఆల్రెడీ ఫ్లైట్ డీటెయిల్స్ అనేటివి అరే లిస్ట్ లో ఉన్నాయి. దాన్ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు, లిస్ట్ హోల్డ్ చేస్తుంది. సో దాంట్లో ఇటరేట్ చేసుకుంటూ మనం ఏం చెక్ చేయాలి, సో ఫ్లైట్ నుండి ఏవైతే ఈచ్ ఫ్లైట్స్ వస్తున్నాయో అది అండ్ అతను ఎంటర్ చేసిన నంబర్ ఏదైతే ఉంటుందో అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా. సో ఫ్లైట్ కాదు, ఫ్లైట్ లో ఆల్రెడీ మనకి ఫ్లైట్ నంబర్, డెసిగ్నేషన్ అండ్ అవైలబుల్ సీట్స్ ఉన్నాయి. సో దాంట్లో నుండి ఇండివిజువల్ గా మనము ఫ్లైట్ నంబర్ అనేది ఫెచ్ చేయొచ్చు. సో దాన్ని ఎండ్ యూజర్ ఎంటర్ చేసిన ఫ్లైట్ నంబర్ ని కంపేర్ చేద్దాం. సో ఇఫ్ ఫ్లైట్ డాట్ గెట్, సో ఇక్కడ ఫ్లైట్ నంబర్ ఇన్ కేస్ ఇది అతను ఎంటర్ చేసిన ఫ్లైట్ నంబర్ తో ఈక్వల్ అవుతే ఫ్లైట్ అనేది ఆ నంబర్ తో ఉన్నట్టు. సో అప్పుడు మనము బుకింగ్ అనేది చేద్దాము. సో సెలెక్టెడ్ ఫ్లైట్ లోకి ఆ ఫ్లైట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెండ్ చేద్దాము. సో సెలెక్టెడ్ ఫ్లైట్ ఈక్వల్స్ టు ఫ్లైట్. సో ఇక్కడ ఇంకా ఫ్లైట్ అతను సెలెక్ట్ చేసుకోలేదు. సో సెలెక్షన్ కి మనము స్టార్టింగ్ ఒక వేరియబుల్ హెల్ప్ తీసుకుంటున్నాము, సెలెక్ట్ ఫ్లైట్. సో దాన్ని ఇనిషియల్ గా నల్ చేసేస్తున్నాము. దాని తర్వాత ఫ్లైట్ క్లాస్ పైన ఒక ఫర్ లూప్ అనేది రన్ చేసుకుంటూ ఈచ్ ఆబ్జెక్ట్ ని ఫెచ్ చేస్తున్నాము. సో ఫెచ్ చేసిన దాన్ని ఈచ్ ఆబ్జెక్ట్ లో గెట్ ఫ్లైట్ నంబర్ అనే మెథడ్ ని కాల్ చేసి గెట్ ని కాల్ చేసి కంపేర్ చేస్తున్నాము. సో ఎండ్ యూజర్ ఎప్పుడైతే నంబర్ ఎంటర్ చేస్తాడో ఆ ఫ్లైట్ నంబర్ పేరుతో ఏదన్నా ఒక ఫ్లైట్ ఉంటే ఆ ఎంటర్ ఆబ్జెక్ట్ ని దేంట్లో స్టోర్ చేస్తున్నాము, సెలెక్ట్ ఫ్లైట్ లో స్టోర్ చేస్తున్నాము. సెలెక్ట్ ఫ్లైట్ లో స్టోర్ చేసి బ్రేక్ చేద్దాం. ఓకే, ఇన్ కేస్ మనకి దొరికితే ఫ్లైట్ ఆబ్జెక్ట్ ని సెలెక్టెడ్ ఫ్లైట్ లో స్టోర్ చేస్తున్నాము. ఇన్ కేస్ దొరకకపోతే ఆ కండిషన్ కూడా చెక్ చేయాలి. సో సెలెక్టెడ్ ఫ్లైట్. సో ఫస్ట్ సెలెక్టెడ్ ఫ్లైట్ అనేది నల్ తో డిక్లేర్ చేసాము.
సో నల్ తో ఇనిషియలైజ్ చేసాము. ఇన్ కేస్ మనకి ఫ్లైట్ దొరికితే దాంట్లో సమ్ వాల్యూ అనేది వెళ్తుంది. లేదు ఇన్ కేస్ ఈ సెలెక్టెడ్ ఫ్లైట్ అనేది మనకి నల్ గానే ఉంటే, ఇన్ కేస్ దాంట్లో ఇంకేం ఆబ్జెక్ట్ వెళ్ళలేదు అంటే ఏంటి, ఎండ్ యూజర్ ఫ్లైట్ నంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయలేదు అని. సో ఇన్వాలిడ్ ఫ్లైట్ నంబర్. సో ఎంటర్ ద ఆర్ ట్రై అగైన్, ఎంటర్ ద ట్రై అగైన్ అని డిస్ప్లే చేద్దాము అతనికి. నెక్స్ట్ రిటర్న్. సో కంట్రోల్ అనేది రిటర్న్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఫైన్ ఫ్లైట్ దొరికింది. ఓకే, దాని నెక్స్ట్ ఏంటి, అవైలబుల్ సీట్స్. అవునా, సో అవైలబిలిటీ కూడా చెక్ చేయాలి మనము, సీట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని. సో ఇఫ్ సెలెక్టెడ్ ఫ్లైట్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్లైట్ దేంట్లో ఉంది, సెలెక్ట్ ఫ్లైట్ అనే వేరియబుల్ లో ఉంది. సో సెలెక్ట్ ఫ్లైట్ డాట్ గెట్ అవైలబుల్ సీట్స్. సో అవైలబుల్ సీట్స్ చెక్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అంటే సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నప్పుడు ఎండ్ యూజర్ ని ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుదాం. సో ఎంటర్ యువర్ నేమ్. సో అతను స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేస్తాడు. సో దాన్ని స్ట్రింగ్ ప్యాసింజర్ నేమ్ లో స్టోర్ చేద్దాము. సో స్కాన్ డాట్ నెక్స్ట్ మెథడ్ ద్వారా తెచ్చుకున్నాము దాన్ని. ఓకే, సీట్స్ అవైలబుల్ ఉంటే ప్యాసింజర్ ని నేమ్ ఎంటర్ చేయమని చెప్తున్నాము, అండ్ దాన్ని ఎంటర్ చేసిన నేమ్ ని ప్యాసింజర్ నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏం జరగాలి, మనకి రిజర్వేషన్ అనేది జరగాలి. సో ఒక రిజర్వేషన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాము. సో రిజర్వేషన్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ రిజర్వేషన్. సో ఈ రిజర్వేషన్ లో మనం ఎంటర్ చేయాల్సింది ఏంటి, సో ఇక్కడ చూడండి, రిజర్వేషన్ కన్స్ట్రక్టర్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది మనకి, ప్యాసింజర్ నేమ్ ఫ్లైట్ ఆబ్జెక్ట్. సో మన ప్యాసింజర్ నేమ్ ఎక్కడ స్టోర్ అయింది, ప్యాసింజర్ నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. అండ్ నెక్స్ట్ ఫ్లైట్ అతను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో అది ఈ సెలెక్ట్ ఫ్లైట్ అనే వేరియబుల్ లో ఉంది. సో ఈ రెండింటిని పాస్ చేస్తున్నాం. సో ఇలా ఒక రిజర్వేషన్ ని మనము క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, రిజర్వ్ డాట్, ఆల్రెడీ రిజర్వేషన్స్ ని స్టోర్ చేయడానికి ఒక అరే లిస్ట్ అనేది క్రియేట్ చేసాము, దీంట్లో దాన్ని యాడ్ చేస్తున్నాము. సో రిజర్వ్ డాట్ యాడ్ రిజర్వేషన్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఒక లిస్ట్ లో మనము రిజర్వేషన్ అనేది యాడ్ చేసేసాము. ఓకే, ఒక సీట్ అనేది బుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం జరగాలి, సీట్ అనేది డిక్రిమెంట్ అవ్వాలి. సో సెలెక్ట్ పర్టికులర్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని పిలిచి డిక్రీజ్ అవైలబుల్ సీట్స్ అని కాల్ చేస్తున్నాము. సో ఒక సీట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బుకింగ్ అయ్యింది అని ఒక మెసేజ్ ని ప్రింట్ చేద్దాము, బుకింగ్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ వచ్చేసి ఈ ఇఫ్ ఎప్పుడు రన్ అవుతుంది మనకి, ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 0 ఉంటుందో అంటే సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ సీట్స్ అనేవి అవైలబుల్ లేదు అంటే ఎల్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనము లైక్ సారీ సీట్స్ ఆర్ నాట్ అవైలబుల్, సీట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద సెలెక్టెడ్ ఫ్లైట్ అని సమ్ ర్యాండమ్ మెసేజ్ ని ప్రింట్ చేద్దాము. సో ఇది వచ్చేసి మన బుక్ ఫ్లైట్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి, వ్యూ రిజర్వేషన్ అండ్ క్యాన్సిల్ బుకింగ్. సో ఇక్కడ వచ్చేసి వ్యూ రిజర్వేషన్స్ అంటే మనకి ఎన్నైతే రిజర్వేషన్స్ అయ్యాయో లైక్ బుకింగ్స్ అయ్యాయో వాటిని డిస్ప్లే చేయడం. సో వ్యూ రిజర్వేషన్ ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాము. సో వ్యూ రిజర్వేషన్. సో ఇక్కడ వచ్చేసి రిజర్వేషన్స్ ఇన్ కేస్ బుకింగ్స్ జరగలేవు అన్నప్పుడు నో రిజర్వేషన్స్ అని మెన్షన్ చేయాలి. సో రిజర్వ్ డాట్ ఈజ్ ఎంప్టీ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను. ఇన్ కేస్ అది ఎంప్టీగా ఉంటే ఇంకా రిజర్వేషన్స్ జరగలేవు అని డిస్ప్లే చేద్దాం. సో నో రిజర్వేషన్స్ డన్ యెట్. సో ఇలా ర్యాండమ్ మెసేజ్ ని ప్రింట్ చేద్దాం. లేదు ఇన్ కేస్ మనకి బుకింగ్స్ జరగాయి అన్నప్పుడు డిస్ప్లే చేయాలి అంటే ఇన్ని రిజర్వేషన్స్ జరిగాయి అని. సో రిజర్వేషన్స్
సో ఇక్కడ మన రిజర్వేషన్స్ అనేవి దేంట్లో స్టోర్ అయి ఉన్నాయి, రిజర్వేషన్ అనే క్లాస్ లో స్టోర్ అయి ఉన్నాయి. సో ఒక ఫర్ ఈచ్ లూప్ ని రన్ చేసి ఫెచ్ చేద్దాము. సో ఫర్ రిజర్వేషన్ ఆర్ రిజర్వ్ ప్యాసింజర్ నేమ్. సో ప్యాసింజర్ నేమ్ వచ్చేసి మనకి ఆర్ డాట్ గెట్ నేమ్. నెక్స్ట్ ఫ్లైట్ ఆర్ డాట్ గెట్ ఫ్లైట్ డాట్ గెట్ ఫ్లైట్ నంబర్. నెక్స్ట్ డెసిగ్నేషన్ ఇప్పుడు చూద్దాము. ఆర్ డాట్ గెట్ ఫ్లైట్ డాట్ గెట్ డెసిగ్నేషన్. సో ఇలా ప్రింట్ చేద్దాం. సో ఇది వచ్చేసి వ్యూ రిజర్వేషన్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిల్ బుకింగ్. సో క్యాన్సిల్ బుకింగ్ మెథడ్ ని కూడా క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో క్యాన్సిల్ బుకింగ్ అనే మెథడ్ లో మనకి ఏం జరగాలి, ఏదైతే రిజర్వేషన్ యాడ్ అయిందో అది డిలీట్ అవ్వాలి. అండ్ మనం బేస్డ్ ఆన్ ఏంటి క్యాన్సిల్ చేస్తున్నాము, ఫ్లైట్ ని బేస్డ్ ఆన్ నేమ్ చేస్తున్నాము. సో ఫస్ట్ అతను నేమ్ ఎంటర్ చేసినప్పుడు సమ్ కంపేర్ చేసుకోవాలి. సో కంపేర్ చేసుకొని క్యాన్సిల్ చేసి అండ్ ఆల్సో సీట్స్ కూడా డిక్రీజ్ అయ్యాయి. సో సీట్ అనేది ఒకటి అవైలబుల్ అవ్వాలి. సో ఈ ఆపరేషన్స్ అనేవి మనకి క్యాన్సిల్ బుకింగ్ లో జరగాలి. సో ఇక్కడ ఫస్ట్ మనము ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద ప్యాసింజర్ అని అడుగుదాము. ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద ప్యాసింజర్ టు క్యాన్సిల్ ద ఫ్లైట్. ఓకే, సో అతను ఏం ఎంటర్ చేస్తాడు, ఒక నేమ్ అనేది ఎంటర్ చేస్తాడు. సో దాన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం, ప్యాసింజర్ నేమ్. సో ప్యాసింజర్ నేమ్ ఈక్వల్స్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ మెథడ్. సో నెక్స్ట్ రిజర్వేషన్ ని క్యాన్సిల్ చేయడానికి ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆ నేమ్ తో రిజర్వేషన్ జరిగిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో రిజర్వేషన్ అని ఒక వేరియబుల్. సో రిజర్వేషన్ టు క్యాన్సిల్, ఫస్ట్ దాన్ని నల్ తో ఇనిషియలైజ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అతను ఎంటర్ చేసిన ప్యాసింజర్ నేమ్ తో రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేద్దాము. సో ఇక్కడ ఒక ఫర్ లూప్ ని రన్ చేసి రిజర్వేషన్ ని ఇటరేట్ చేద్దాము. సో రిజర్వేషన్ క్లాస్ ని రిజర్వేషన్ ఆర్ రిజర్వ్. సో ఇఫ్ అతను ఎంటర్ చేసిన నేమ్ ని అండ్ రిజర్వేషన్ లో వచ్చే నేమ్స్ ని కంపేర్ చేసుకుందాం. సో ఆర్ డాట్ గెట్ నేమ్ డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ని యూజ్ చేస్తున్నాను, ప్యాసింజర్ నేమ్. సో ఇన్ కేస్ ఇవి రెండు ఈక్వల్ అవుతే రిజర్వేషన్ ఉన్నట్టు. సో దీంట్లో ఈ ఆర్ ఆబ్జెక్ట్ ని సెండ్ చేద్దాం. సో రిజర్వేషన్ టు క్యాన్సల్ ఈక్వల్స్ టు ఆర్. సో రిజర్వేషన్ టు క్యాన్సల్ లోకి ఆబ్జెక్ట్ ని సెండ్ చేసి బ్రేక్ చేస్తున్నాం. ఓకే, ఇన్ కేస్ రిజర్వేషన్ దొరికితే సమ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇన్ కేస్ రిజర్వేషన్ జరగలేదు అన్నప్పుడు రిజర్వేషన్ టు క్యాన్సల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో ఇన్ కేస్ ఇది నాట్ ఈక్వల్స్ టు నల్ అవుతే ఏం జరగాలి, మనకి రిజర్వేషన్ లో ఏదైతే డేటా యాడ్ అయి ఉందో దాన్ని రిమూవ్ చేయాలి అండ్ అవైలబుల్ సీట్స్ ని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఒక ఫ్లైట్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఫ్లైట్ ఈక్వల్స్ టు, సో మనకి అవైలబుల్ సీట్స్ అనేటివి ఫ్లైట్ లో ఉన్నాయి. సో దీని బేస్డ్ ఫ్లైట్ ని ఫెచ్ చేస్తున్నాము. సో రిజర్వేషన్ టు క్యాన్సల్ డాట్ గెట్ ఫ్లైట్. సో దాని బేస్డ్ ఫ్లైట్ ని ఫెచ్ చేస్తున్నాము అండ్ ఫ్లైట్ త్రూ అవైలబుల్ సీట్స్ ని ఫెచ్ చేస్తున్నాము. సో సెట్ అవైలబుల్ ఫ్లైట్స్ అండ్ దీంట్లో తెచ్చుకుంటున్నాము. సో ఫ్లైట్ అంటే ఏం చేస్తున్నాం, ఇప్పుడు అవైలబుల్ సీట్ ఒకటి డిక్రిమెంట్ అయింది ఫ్లైట్ ఎప్పుడైతే బుక్ అవుతుందో. ఇన్ కేస్ ఆఫ్ బుక్ అయిన ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ప్రెసెంట్ ఏదైతే అవైలబుల్ సీట్స్ ఉన్నాయో దానికి +1 అనేది యాడ్ అవ్వాలి మనకి. సో +1 అనేది యాడ్ అయ్యి మళ్ళీ మనము అవైలబుల్ సీట్స్ ని సెట్ చేస్తున్నాము.
అండ్ నెక్స్ట్ రిజర్వేషన్ లో ఏదైతే యాడ్ అయ్యిందో దాన్ని మనము డిలీట్ చేయాలి. సో రిజర్వ్ డాట్ రిమూవ్ ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఆ ఆబ్జెక్ట్ ని తీసేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ చేద్దాము. సో రిజర్వేషన్ అనేది క్యాన్సల్ అయ్యింది. రిజర్వేషన్ ఇస్ క్యాన్సల్డ్ ఫర్ ద ప్యాసింజర్. ఇన్ కేస్ ఇది నల్ ఉంది అంటే ఇంకా రిజర్వేషన్స్ ఏవి లేవు అని ప్రింట్ చేద్దాం. నో రిజర్వేషన్స్ మేడ్ యెట్ విత్ ద నేమ్ అని ప్రింట్ చేద్దాము. ప్యాసింజర్ నేమ్. సో ఆ నేమ్ తో ఇంకా ఏమి రిజర్వేషన్స్ జరగలేదు అని ప్రింట్ చేస్తున్నాను. సో పి క్యాపిటల్ ప్యాసింజర్ నేమ్. సో యాక్చువల్లీ ఇక్కడ మనము ఏదైనా వేరియబుల్ నేమ్ లోవర్ కేస్ ఉండాలి ఫస్ట్ వర్డ్ అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్యాపిటల్ లో ఉండాలి. అది జావా కన్వెన్షన్. ఓకే, సో ఇది వచ్చేసి మన క్యాన్సిల్ బుకింగ్ మెథడ్. సో అన్ని మెథడ్స్ ఇక్కడ మనము రాసాము. సో డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్, బుక్ ఫ్లైట్, వ్యూ రిజర్వేషన్, క్యాన్సిల్ బుకింగ్ అండ్ ఎగ్జిట్. సో ఒకసారి రన్ చేసి చూద్దాము వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్, డిస్ప్లే అవైలబుల్ ఫ్లైట్స్. సో అవైలబుల్ ఫ్లైట్స్ చూపిస్తుంది. ఫ్లైట్ నంబర్, డెసిగ్నేషన్, అవైలబుల్ సీట్స్. సో ఇన్ కేస్ నేను బుక్ చేయాలి అనుకుంటున్నాను. సో చూస్ అన్ ఆప్షన్. సో ఫ్లైట్ మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాము ఫ్లైట్ నంబర్ ఎంటర్ చేయడానికి. సో 888 అని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ యువర్ నేమ్. సో రవి. సో బుకింగ్ ఇస్ సక్సెస్ఫుల్. సో ఇన్ కేస్ నేను నా రిజర్వేషన్ ని చూడాలి అనుకుంటున్నాను. సో రిజర్వేషన్స్, ప్యాసింజర్ నేమ్, ఫ్లైట్ నంబర్, డెసిగ్నేషన్. ఇన్ కేస్ నేను క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఫోర్త్ ఆప్షన్. సో ఎంటర్ ద ప్యాసింజర్ నేమ్ టు క్యాన్సిల్, దట్ ఈస్ రవి. సో రిజర్వేషన్ ఇస్ క్యాన్సిల్డ్ ఫర్ ద ప్యాసింజర్. ఇన్ కేస్ నేను మళ్ళీ క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నాను రవి పేరుతో. ఆల్రెడీ ఈ పేరుతో మనకి బుకింగ్ అనేది క్యాన్సిల్ అయ్యింది. సో చూద్దాము. సో నో రిజర్వేషన్ మేడ్ యెట్ విత్ ద నేమ్ రవి. సో ఇలా డిస్ప్లే చేస్తున్నాము. ఇన్ కేస్ నేను రిజర్వేషన్స్ ని చూడాలి అంటే ఇంకా రిజర్వేషన్స్ లేవు మన దగ్గర. సో నో రిజర్వేషన్ డన్ యెట్. సో ఇప్పుడు ఎగ్జిట్ చేస్తున్నాను. సో ఎగ్జిటింగ్ ద సిస్టమ్. సో ఇది వచ్చేసి ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఆన్ ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్. సో ఎలా బుక్ చేస్తున్నాను, ఎలా డిస్ప్లే చేస్తున్నాను ఫ్లైట్స్ ని, ఎలా క్యాన్సిల్ చేస్తున్నాము అనేది. ఇన్ కేస్ ప్యాసింజర్ అనే పర్సన్ ఎప్పుడైతే ఫ్లైట్ ని బుక్ చేసుకుంటాడో అతనికి పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో వేరే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము.